చామంతిని పట్టుకుందామనుకుంటే రౌడీలు ఈ లోపలే చామంతిని తీసుకువెళ్ళిపోయి ఉంటారు. కారులో చామంతి దొరకకపోవటంతో ప్రేమ్, హర్ష చాలా బాధపడుతూ ఉంటారు. నాన్న ఖచ్చితంగా చామంతిని ఏదో చేస్తున్నారు. నాపై కూడా ఇంతకుముందు అటాక్ జరిగింది అని ప్రేమ్ చెప్తాడు. రౌడీలు చామంతిని ఒక డాక్టర్‌కి చూపిస్తూ, చూడండి ఈవిడ ఆర్గాన్స్ అమ్మేస్తాము తీసుకుంటారా అని అడగటంతో, ఆవిడ చూడ్డానికి చాలా ఆరోగ్యకరంగానే కనిపిస్తుంది. కాకపోతే కొన్ని టెస్టులు చేయాలి. మాకు కూడా కొన్ని ఆర్గాన్స్ అవసరమయ్యి ఉన్నాయి. ఖచ్చితంగా నేను కొనుక్కుంటాను అని డాక్టర్ చెప్తాడు. తర్వాత చామంతి హాస్పిటల్ బెడ్‌పై స్పృహ లేకుండా పడి ఉంటుంది. దాంతో ప్రేమ్ విలవిల్లాడిపోతూ చామ్ చామ్ అంటూ ఏడుస్తూ ఉంటాడు. చామంతి అలా స్పృహలో లేకుండా హాస్పిటల్ బెడ్‌పై పడుకొని ఆక్సిజన్ మాస్క్ పెట్టి ఉంటారు. అయితే చామ్ మెడలో ఉన్న మంగళసూత్రం పైకి కనిపిస్తూ ఉంటుంది. చామ్, నీ మెడలో మంగళసూత్రం ఉంది. నువ్వు ఎందుకిది దాస్తున్నావో నాకు అర్థం కావటం లేదు. నువ్వు నాకేమీ చెప్పటం లేదు. చామ్, నువ్వు చెప్పకపోయినా నేను కట్టిన తాళిని నువ్వు గౌరవించావు. ఒక రకంగా నువ్వు నన్ను భర్తగా యాక్సెప్ట్ చేసేశావు అని ప్రేమ్ ఏడుస్తూ స్పృహలో లేని చామంతి చేతిని తన చేత్తో గట్టిగా పట్టుకొని చామ్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు. అలా ఎప్పుడైతే ప్రేమ్ చామంతి చేతిని పట్టుకుంటాడో చామ్‌కి మెల్లగా స్పృహ వస్తూ కళ్ళు తెరుస్తూ ఉంటుంది. చామంతి అలా స్పృహలోకి వచ్చి కళ్ళు తెరవటంతో చామ్ చామ్ అంటూ ప్రేమ్ చాలా ప్రేమగా పిలుస్తూ ఉంటాడు. చామంతి మెడలో మంగళసూత్రాలు ఉన్నాయని ప్రేమ్‌కి అర్థమైపోయింది. ఇప్పుడు వీళ్ళ మధ్య ప్రేమ తాళిబంధం ఎలా కొనసాగుతుందన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.